శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఫిబ్రవరి 27 అమావాస్య కుంభరాశి వారికి మీరు ఊహించని సమాచారం. జాగ్రత్త. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి. వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ఈ రోజు మీకు మంచి రోజు అవబోతుంది. మీరు జీవితంలో ముందుకు సాగడానికి మీ తల్లిదండ్రుల నుండి మద్దతు లభిస్తుంది. మీ ప్రవర్తన చూసి మీ జీవిత భాగస్వామి మీతో సంతోషంగా ఉంటారు. ఒంటరి వ్యక్తులు కొంత ప్రపంచంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకోవచ్చు. ఈ రోజు డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వ్యాపార సంస్థలకు మంచి రోజు, కానీ పరిమితులను తెలుసుకోండి. పనిలో ఇతరుల సలహాలు వినడానికి బదులుగా మీ సామర్థ్యాలను నమ్మండి. అప్పుడు మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీరు మీ గురించి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. రక్తపోటు మరియు మధుమేహం కోసం క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోండి. మీరు పిక్నిక్ ప్లాన్ చేసుకోవచ్చు లేదా ఎక్కడికైనా ట్రిప్కు వెళ్లవచ్చు. కుటుంబంతో ఆనందంగా గడపడానికి ప్రయత్నాలు చేయవచ్చు. అనుకూలమైన గ్రహ స్థానాలు కూడా ఉంటాయి. మీ ఆత్మవిశ్వాసం మరియు ఆత్మ బలాన్ని మరింత బలపరుస్తాయి. మీరు సమాజంలో లేదా సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. మీ పరిచయాలు సర్కిల్ కూడా పెరుగుతుంది. యువత తమ భవిష్యత్తుకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో ఒక ప్రత్యేక వ్యక్తి నుండి మార్గదర్శకత్వం పొందుకుంటారు. ప్రతికూల ధోరణులు ఉన్న వ్యక్తులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మీ గౌరవం ప్రమాదంలో పడుతుంది. మరియు ఇది సామాజిక మరియు కుటుంబ సంబంధాలను కూడా ప్రభావితం చేస్తుంది. బంధువుల రాక కారణంగా కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయవలసి రావచ్చు. కార్యాలయంలో అధిక పనిభారం మిమ్మల్ని చాలా అలసిపోయేలా చేస్తుంది, కానీ మీరు ఇంకా పూర్తిగా కష్టపడి నమ్మకంగా పనిచేయాలి. మీ కాంట్రాక్టుల ద్వారా మీకు మంచి ఆర్డర్లు లభించే అవకాశం ఉంటుంది. మీరు పనిచేసే వ్యక్తి తన కోరిక మేరకు కొంత విజయాన్ని సాధించగలుగుతారు. వైవాహిక సంబంధాలు మాధుర్యం ఉంటుంది. ప్రేమ సంబంధాలలో కొన్ని ఒత్తిళ్లు తలెత్తవచ్చు. మీ భాగస్వామి వలన మీరు ప్రతికూల ఆలోచనలు తలెత్తవచ్చు. ఇది విచారం మరియు నిరాశ వంటి పరిస్థితులకు దారితీస్తుంది. యోగా మరియు ధ్యానం చేయడం కారణంగా మీకు కొంత ఉపశమనం లభిస్తుంది. ధర్మ కార్యాలు, దైవ దర్శనం చేయడం కోసం మీకైతే కాస్త ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ప్రశాంతతనే అనుభవిస్తారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. శుభవార్తలను వింటారు. శుభకార్యాలు, ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ఇక ఈ యొక్క రాశివారు ఈ రోజు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ రోజు మీరు చేసిన పనికి ప్రశంసలు లభిస్తాయి. ఇది మీ గౌరవాన్ని పెంచుతుంది. మీ జీవిత భాగస్వామి వైపు నుండి మీకు ఏదైనా అడ్డంకి ఎదురైతే అది కూడా ఈ రోజుతో ముగిసిపోతుంది. ఈ రోజు మీ ప్రియమైన వ్యక్తి మీకు తీర్థయాత్రకు వెళ్లడానికి ప్లాన్ చేసుకోవచ్చు. మీకు ఆహ్లాదకరమైన ఫలితాలను తెస్తుంది. పనిలో పూర్తి చురుకుదనాన్ని చూపించవలసి ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి మిగిలిన అన్ని విషయాల్లోనూ, అన్ని సంగతుల్లోనూ వీరికైతే కనుక సజావుగా సాధారణంగా సాగిపోతుంది. అలాగే చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తలనొప్పి, వెన్నునొప్పి ఇబ్బంది పెట్టవచ్చు. సమస్యలను, ఒడిదుడుకులను చాకచక్యంతో నెరవేర్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈ యొక్క రాశి వారికి తెలుపు రంగు వస్త్రాలు కలిసి వస్తాయి. అదృష్ట సంఖ్య వచ్చేసి 3. చూసుకున్నారు కదండి. ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.